వెల్కమ్ టు నెల్లూరు వ్లాగ్స్. ఈరోజు కారం బొరుగులు లేదు అంటే మసాలా బొరుగులు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీ రెసిపీ. ఒక బాండీలో ఆయిల్ తీసుకోండి. మీరు తీసుకునే బొరుగులను బట్టి ఆయిల్ తీసుకోవాలి. నేను ఒక పెద్ద గిన్నె నిండా తీసుకున్నాను కాబట్టి 5-6 స్పూన్లు తీసుకున్నాను. ఒక చిన్న గిన్నెకి వేరుశనగకాయ పప్పు, ఒక చిన్న గిన్నెకి చట్నీ శనగపప్పు తీసుకున్నానండి. 5-6 దంచిన వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకొని ఇదంతా కూడా సిమ్లోనే చేయాలండి. తర్వాత కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు అనేది మీ ఇష్టం అండి, ఎక్కువ వేసుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవన్నీ కూడా సిమ్లోనే చేసుకోవాలి, మాడిపోతే బాగుండదండి. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇది వచ్చేసి గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నానండి. కొంచెం కంటే కొంచెం ఎక్కువగానే పసుపు వేసుకోవాలి. సాల్ట్ అయితే చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే బొరుగుల్లోనే కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి. ఇవన్నీ కూడా జస్ట్ ఫ్రై అవ్వాలంతేనండి. అయిన తర్వాత కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ కారం, తక్కువ తినేవాళ్ళు తక్కువ కారం తీసుకోండి. నేను 2 స్పూన్లు తీసుకున్నాను పెద్దయిగా. ఇంకంతే అండి, మసాలా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా మనం తీసుకున్నాం కదా బొరుగులు లేదు అంటే మరమరాలు అంటారు కదా, వాటిల్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బొరుగుల్ని ఈ మసాలాని కొంచెం కలిపేయాలి. కావాలంటే మీరు ఆయిల్ ఫ్రై అయ్యేటప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే కారం వేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఎండుమిర్చి అయినా వేసుకోండి, కారం అన్నా వేసుకోండి. కారం వేసుకుంటే ఈజీ అండి మనకి కలవడానికి కూడా. ఇంకా ఒక 2 మినిట్స్ పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బొరుగుల్ని మనం పైకి కిందకి తిప్పేసేయాలండి. తిప్పితే ఆ మసాలా అంతా కూడా బొరుగులకి పడుతుందండి. అయిపోయిందండి ఇంకా కారం బొరుగులు లేదా అంటే మసాలా బొరుగులు. ఇవి మనకి 1 వీక్ అయితే ఎయిర్ టైట్ కంటైనర్లో సేఫ్గా ఉంటాయండి. టేస్ట్ కూడా మారదు, సూపర్గా ఉంటుంది. కావాలంటే మీరు 1 kg బొరుగులతో కూడా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇట్లా టీ టైంలో కానీ లేదు అంటే మధ్యాహ్నం పూట 3-4 ఆ టైంలో కూడా వీటిని ఒకసారి నేను చూపించిన పద్ధతిలో ఈ కారం బొరుగులు లేదా మసాలా బొరుగులు ప్రిపేర్ చేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.